ఈరోజు దేవుని వాగ్దానం. అది ఆదివారము సాయం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, శిష్యులు భయంతో తలుపులు మూసుకొని ఉన్నారు. వారి పరిస్థితి ఆశ లేని స్థితిలా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో యేసు వారి మధ్యకు వచ్చి, మీకు శాంతి కలుగునుగాక అని పలికాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో భయాలు, బాధలు, సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మన హృదయం కూడా మూసుకున్న గదిలా మారిపోతుంది. కానీ తలుపులు మూసుకున్న యేసు రావడాన్ని ఏదీ ఆపలేకపోయింది. ఆయన వచ్చిన చోట భయం పోయింది, శాంతి వచ్చింది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన యేసయ్య, భయపడిన శిష్యుల మధ్యకు వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని పలికినట్లే ఈరోజు మా జీవితాల్లోకి రమ్ము. మా హృదయాల్లో ఉన్న భయాలు, ఆందోళనలు, నిరాశలను తొలగించుము తండ్రి. నీ సమాధానంతో మా మనసులను నింపుము ప్రభువా. సమస్యల మధ్యలో కూడా నీ సన్నిధిని అనుభవించే కృప మాకు దయచేయుము తండ్రి. Amen. God bless you.